భీమిలి నియోజకవర్గ మధురవాడ శిల్పారామంలో నేటి నుండి 26వ తేదీ వరకు రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. చేనేత వస్త్ర కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా విక్రయించుకునేలా ప్రభుత్వం ఇటువంటి వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మందికి పైగా కళాకారులు వివిధ రకాల ఉత్పత్తులను ఈ మేళాలో అందుబాటులో ఉంచారన్నారు. సరసమైన ధరలకు లభించే ఈ ఉత్పత్తులను ప్రజలంతా కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని గంటా కోరారు. సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా, ఆసియాలోనే సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఒక మంచి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. మరి మధురవాడలో ఉన్న ఈ శిల్పారామం దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం, దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపర్చునిటీ కూడా కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం దాదాపు 64 పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ ఉత్పత్తులు, అలాగే హ్యాండీక్రాఫ్ట్